ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 902వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని విజ్ఞాన కలన అని వర్ణిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ విజ్ఞాన కలనాయై నమః. ఈ నామంలో అమ్మవారు జ్ఞానము యొక్క స్వరూపంగా దర్శనమిస్తున్నారు. జ్ఞానము అంటే అమ్మవారి విజ్ఞానమే. జ్ఞానము ఆమె స్వరూపంగా ఉంటుంది. మనకు కూడా జ్ఞానం ఉంది కదా అని అనిపించవచ్చు. మన యొక్క పూర్వకర్మల పుణ్యం వల్ల అమ్మవారి జ్ఞానంలోని లేశ మాత్రం మనకు అనుగ్రహింపబడి నేను గొప్ప మేధావిని అని మనం అనుకోవచ్చు. కానీ విజ్ఞానము ఆమె యొక్క స్వరూపం కాబట్టి ఈ నామంలో అమ్మవారు విజ్ఞాన కలన అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి యొక్క విజ్ఞానం మనకు వేదము నుండి, వేదముల యొక్క చివరి భాగములు అయిన ఉపనిషత్తుల నుండి లభిస్తుంది. ఈ ఉపనిషత్తులలో పరబ్రహ్మము గురించిన పరమ జ్ఞానం మనకు లభ్యమవుతుంది. ఉపనిషత్తులలో పరతత్వము గురించిన జ్ఞానము అమ్మవారి స్వరూపమై ఉన్నది. కాబట్టి వేదరూపిణిగా ఉపనిషత్తులు కీర్తించే పరబ్రహ్మ తత్వముగా అమ్మవారు ఈ నామంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక మరో అర్థంలో ఈ నామం గురించి చెప్పుకుంటే జ్ఞానము ఆనందము ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఈ జ్ఞానము ఆనందమునకు పునాది వంటిది. బ్రహ్మ జ్ఞానము తెలిసిన వారు పొందే ఆనందము బ్రహ్మానందము అని పిలువబడుతుంది. మనలాంటి సామాన్యులు జ్ఞానమును ఆనందాన్ని అనుభవించడం కోసమే కోరుకుంటారు. జ్ఞానము ఆనంద స్వరూపం కాబట్టి ఈ నామంలో అమ్మవారు ఆనంద స్వరూపిణిగా, ఈ ప్రపంచానికి ఆనందాన్ని అనుగ్రహించే తల్లిగా వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారు మనకు ఎల్లప్పుడూ జ్ఞానమును ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.